अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। महकमा पुलिस ने बालानगर डिवीजन की डीसीपी पीवी पद्मजा की निगरानी में आज डुंडिगल पुलिस हदूद में वाक़े केसर नगर और आसपास के इलाकों में कार्डन सर्च अंजाम दिया। स्टाफ के करीब 100 अहदेदारों ने बड़े मुनज़्ज़म अंदाज में सारे इलाकों की नाकाबंदी करते हुए करीब 300 घरों की तलाशियां ली और मशकूक कागजात वाली 33 टू व्हीलर्स और 4 ऑटोज़ को जब्त कर लिया। इस मौके पर मुकामी अवाम ने सियासी लोगों से तंग आकर अब पुलिस को ही अपने मसाइल पेश किए, जिसमें CCTV कैमरास और ड्रेनेज के मसाइल अहम बतलाए गए। पुलिस ने उन्हें तयक़ुन दिया कि बातचीत के जरिए उनके मसाइल हल कर दिए जाएंगे। కైసర్ నగర్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము. దాదాపు ఒక 100 మెంబర్స్ పోలీస్ స్టాఫ్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ ఆల్ ర్యాంక్స్, ఒక 5 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ రిమైనింగ్ అదర్ స్టాఫ్ తోటి ఈ ఆపరేషన్ దాదాపు ఒక 2 hours చేయడం జరిగింది. సో దీంట్లో దాదాపు ఒక 15 కాలనీస్ ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా తరోగా చెక్ చేసి వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నటువంటి రెసిడెన్స్, తర్వాత వాళ్ళు చూసిన వెహికల్స్, ఆ ప్రమేసెస్ అన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ టోటల్ ఒక 34 వెహికల్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 30 టూ వీలర్స్ అండ్ 4 వీలర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ కూడా పబ్లిక్కి ఎవరు కూడా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ లేకుండా రెంట్స్కి ఇవ్వడం అని కానీ అలాంటి ఎవరికైనా ఇచ్చా కూడా అవన్నీ కూడా ప్రాపర్గా కలెక్ట్ చేసుకుంటేనే ఈ ఏరియా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత పబ్లిక్ సేఫ్టీ గురించి డైల్ 100 ఒకటి బాగా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళతో అందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. సో అవన్నీ కూడా ఏవైతే అవసరం ఉన్నవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తారు. సస్పెక్ట్ పర్సన్స్ ఎవరు యాజ్ ఆఫ్ ఇప్పుడైతే ఎవరూ లేరు. సో అందరినీ కూడా ట్యాబ్స్ ద్వారా మాకున్న టెక్నాలజీ ద్వారా కూడా చేశాము. సో యాజ్ ఆఫ్ నో నథింగ్ వస్తాం. సో ఫర్దర్గా ఏదైనా ఉన్నా కూడా ప్రోవ్ చేసి చూస్తాం. పబ్లిక్స్ ఇక్కడ పబ్లిక్ వాళ్ళు अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।